హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో తెలంగాణ యాస సంస్కృతి మీద అనేక సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో తెలంగాణ గ్రామీణ కథలో వచ్చిన బలగం, మలేషం చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు మరో మూవీ రూపొందుతుంది, అదే అండి ఈడుపు కాగితం. ఇందులో ప్రియదర్శి హీరోగా నటిస్తుండగా ఫోక్ డాన్సర్ దుర్గా కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా వెండితెరకు పరిచయం కాబోతుంది. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా టైటిల్ రివీల్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా పేరు ఇడుపు కాగితం అంటూ బైక్ పై సకినాలు, కళ్ళు బాటిల్, టిఫిన్ బాక్సులతో కొత్త జంట వెళ్తున్న ఫోటోను రిలీజ్ చేశారు. అయితే ఈ టైటిల్ భాష, యాస విషయంలో రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజా వివాదంపై నిర్మాత బన్నివాస్ స్పందించారు. ఇది ఒక ప్రాంతానికి పరిమితమయ్యే కథ కాదని, కథను బట్టే టైటిల్ ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం వివాద నేపథ్యంలో కథను టైటిల్ మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు బన్నివాస్. ఇక బన్నివాస్ మాట్లాడుతూ ప్రతి సినిమాకు దాని కథ నేపథ్యం బట్టే టైటిల్ ఉంటుంది. సినిమాపై దాని గురించి చర్చ అనవసరము. షూటింగ్ కంప్లీట్ అయ్యి సినిమా విడుదలయ్యాక ఈ మూవీ గురించి మాట్లాడుతుంది. ఆంధ్ర, తెలంగాణ ఎవరైనా సరే సినిమా నచ్చితేనే చూస్తారు, నచ్చకపోతే చూడరు. నేను చేయాల్సింది సినిమాను బాగా తీయడంపై దృష్టి పెట్టడమే. ప్రస్తుతం ఈ వివాదం వల్ల సినిమాకు కాస్త ఇబ్బంది కలిగింది. కానీ సినిమా బాగుంటే అన్నీ సర్దుకుంటాయి. నాకు కథ మీద పూర్తి నమ్మకం ఉంది. దర్శకుడు వచ్చిన ప్రాంతం నుంచి రాసుకున్న కథ ఇది అని అన్నారు. ఇక ప్రాంతాన్ని బట్టి కథ ఉంటుందా అంటే ఎక్కడో తెరకెక్కించిన హాలీవుడ్ సినిమా ఇక్కడ ఆడదు కదా. ప్రతి ఇంట్లో ఉండే కథే ఇది, ప్రతి ఇంట్లో ఉండే కథే అని చెప్పారు. క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు ఆలోచించాలి. విభేదాలు తీసుకురాకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతము ఉన్న పరిస్థితుల్లో నటీనటులపై డైలీ రెమ్యునరేషన్ ఇచ్చి సినిమా చేయలేను, అందుకే కొత్త వాళ్లను ప్రోత్సహిస్తున్నాము. నా బడ్జెట్కు, నా పరిధిలోకి వచ్చే వారితోనే సినిమాలు చేస్తాను అని అన్నారు. ఈడుపు కాగితం అంటే విడాకుల పత్రం అని అర్థము. ఒకప్పుడు దంపతులు విడిపోవాలంటే పెద్దల సమక్షంలో ఈడుపు కాగితము రాసుకొని విడిపోయేవారు. ఇప్పటికీ తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ఇడుపు కాగితము రాసుకొని విడిపోతున్నారు. ఇడుపు కాగితం గత 2 రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. నిజానికి సినిమాలోని సన్నివేశాలు, డైలాగ్స్ గురించి ఎప్పుడు నెట్టింట ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ మూవీ విషయంలో మాత్రం టైటిల్ రివీల్ చేయడంతోనే వివాదం మొదలైంది. ఇక సోషల్ మీడియాలో మాత్రము ఆంధ్ర, తెలంగాణగా విడిపోయి వాళ్ళ యాస మీద, భాష మీద ట్రోల్స్ చేస్తున్నారు. ఇక దీనిపై స్పందించారు చాలా మంది తెలంగాణ వాసులు స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు మా తెలంగాణ నుంచి హీరోల్ని ప్రోత్సహించలేదు, అంతా ఆంధ్ర నుంచే వచ్చిన వాళ్ళే. ఏదో దర్శి ఇప్పుడిప్పుడే వస్తున్నాడు, అతన్ని కూడా తొక్కాలని చూస్తున్నారు. మా భాష మీద, యాస మీద ఇంత కక్ష ఏంటి అని స్పందిస్తున్నారు. చూడాలి మరి ఈ టైటిల్ మీద ఇంకా ఎన్ని వివాదాలు వస్తాయో, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరి ఎన్ని వివాదాలు వస్తాయో, లేక విమర్శలకు ప్రశంసలు కూడా రావచ్చు అంటున్నాడు. మరి చూడాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.